నమస్కారం. జేటీవీ న్యూస్ కు స్వాగతం. శుక్రవారం రాత్రి తిరుపతి శాసనసభ్యుడు వెంకటరమణ చేతుల మీదుగా రావుస్ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరమణ సభలో కీలక ఉపన్యాసం చేశారు. ఆంధ్రదేశంలోనే అగ్రమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి తిరుపతి ఈరోజు విద్యా కేంద్రంగా మరి ఏ ఊరిలో లేని విధంగా ఇక్కడ 6 యూనివర్సిటీలు ఉన్నాయి. భగవంతుడి దగ్గర ఇంకొక యూనివర్సిటీ కూడా త్వరలో రాబోతుంది, సంగీత యూనివర్సిటీ. అప్పుడు 7 కొండలు 7 యూనివర్సిటీలు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నెంబర్ అది రాబోతుంది. తర్వాత మీ అందరూ తెలుసు, స్వర్ణాంధ్రదేశం, స్వర్ణాంధ్ర రాష్ట్రం కావాలంటే ఆంధ్రప్రదేశ్ ఒక చంద్రబాబు నాయుడు గారు చేయగలరని మొన్న జరిగిన ఎలక్షన్లో మీరందరూ నిరూపించారు. అదేవిధంగా నిస్వార్థపరుడు మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా అవుతున్నాడు. నేను మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యే. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి పాదాల చెంత 27వ బ్రాంచ్ గా రావుస్ జూనియర్ కళాశాలను తిరుపతిలో ప్రారంభించినట్లు కళాశాలల అధినేత ప్రభాకర్ రావు తెలిపారు. ఆశీస్సులతో వారి పాదాల చెంత ఇక్కడ ఒక రావుస్ అకాడమీ, రావుస్ జూనియర్ కాలేజీని స్థాపించడం కోసం మీ అందరి సహకారంతో ఈ పుణ్యాన్ని కట్టుకోవాలనే ఉద్దేశంతో, ఎందుకంటే తిరుపతి అనేది చాలా స్పిరిచువల్ టౌన్. అది చాలా సందర్భాల్లో వెంకటేశ్వరుని తిరుమల కొండను దర్శించుకోవడం జరిగినా, ఎన్నోసార్లు నడిచి వెళ్ళినా కూడా మేమనుకున్నాం ఖచ్చితంగా మాకేదో రుణం ఉంది, ఖచ్చితంగా ఇక్కడ ఏదో పని చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ అవకాశాన్ని కలుగజేసినటువంటి తిరుపతి పట్టణం, స్వామివారి ఆశీస్సులు, మీ అందరి అభిమానంతో ఈ బ్రాంచ్ని 27వ బ్రాంచ్ని రావుస్ విద్యా సంస్థ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. రావుస్ విద్యా సంస్థ 30 సంవత్సరాల నుంచి రోజుకు 18 గంటలు పనిచేస్తూ విద్యలో నేను ఒక విద్యావేత్తని. మొట్టమొదట ఒక పాఠశాల స్థాపించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా స్థాపించినటువంటి సంస్థ. తర్వాత కొన్ని అన్హెల్తీ కాంపిటీషన్స్ మూలంగా బ్రాంచీలు ఓపెన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక పట్టుదలగా సమాజానికి మా కంట్రిబ్యూషన్ ఏంటి అనేటువంటి ఉద్దేశంతో విద్యార్థులను వారి భావి భారత పౌరులుగా, గొప్ప శక్తులుగా, మామూలు వ్యక్తులుగా కాకుండా గొప్ప శక్తులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఎప్పుడైతే వచ్చిందో, సో అప్పటి నుండి ఎన్నో మైలురాయిలు దాటడం అనేది జరిగింది. ఒకానొక సందర్భంలో పిల్లలు సరైనటువంటి విధంగా స్టేజీ ఎక్కి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో 10th క్లాస్ పిల్లలు 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత కనీసం టీచర్స్కి థ్యాంక్స్ చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి సందర్భంగా చాలా బాధపడి ఏం చేస్తే బాగుంటుంది, పిల్లల్ని ఎలా మాట్లాడించాలి అనే దానికి ఒక అర్ధరాత్రి వచ్చినటువంటి ఆలోచన
టాపిక్ పీరియడ్ అనేటువంటి ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. మాట్లాడుట కోసమే మాట్లాడుట అనేటువంటి పీరియడ్ను ఇన్నోవేటివ్ గా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా స్టేజీ మీద లక్షల మంది కనీసం ఒక 10,000 మంది ఉన్నా కూడా గర్జించి మాట్లాడేటువంటి స్థాయిలో ఉన్నారంటే దీనికి కారణం ఒక ఇన్నోవేటివ్ ఐడియా. ఈరోజు ఫస్ట్ క్లాస్ స్కూల్లో పిల్లలే చక్కనైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడడం, తర్వాత ఈవెన్ 10th క్లాస్కి వచ్చేసరికి అత్యద్భుతమైనటువంటి అనర్గళమైనటువంటి వాదనా పటిమతో వాళ్ళు ప్రదర్శించేటువంటి తెలివితేటలు చూస్తుంటే ఇంకా ఏమివ్వాలి పిల్లలకి అనేటువంటి ఆలోచన కలిగి ఒక్క టాపిక్ అనేటువంటి పీరియడే కాకుండా పాఠం ఎందుకు బోధిస్తున్నాం, పాఠం యొక్క లక్ష్యం ఏంటి, పాఠం బోధించడం అనేది ప్రశ్నకి జవాబు రాయడం కోసమా, మరి ప్రశ్నకి ఖచ్చితంగా చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈరోజు పట్టణాల్లో నివసించే అసలు బియ్యం ఎలా పడతాయో కూడా తెలియదు. ఒకరు అడిగారంట, అరే బాబు పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మా నాన్న మిల్క్ బూత్ నుంచి తీసుకొస్తాడు. అంటే మిల్క్ బూత్ నుంచి పాలు తెస్తారా అంటే గేదెకు పాలు పితుక్కోవడం కానీ ఇట్లాంటి విషయాలని కూడా తెలియదు. అర్థమయ్యే రీతిలో బోధించడానికి అనేకమైనటువంటి కృషి చేయడం జరిగింది. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, సెరికల్చర్ అంటే మీకు మల్బరీ ఆకు పట్టు పరిశ్రమ పర్టికులర్గా ఫీల్డ్ ట్రిప్ ద్వారా తీసుకెళ్లి చూపించినప్పుడు పిల్లలకు ఉండేటువంటి అవగాహన పుస్తకంలో థియరీ క్లాసెస్ చెప్పినంత మాత్రాన అవగాహన అర్థం చేసుకునేటువంటి ఊహించుకునేటువంటి స్థాయి